బాగుంటుంది అంటే నందిని రెడ్డి గారు ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ మూవీ తర్వాత ఆవిడ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాల మధ్యలో ఓ బేబీ ఇది ఉన్నా మళ్ళీ ఇది బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. మెయిన్గా సమంత గారు వన్ మ్యాన్ షో అని చెప్పి విసిగెత్తిపోయాం. ఒక వన్ ఉమెన్ షో అని చెప్పడానికి బాగా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు. స్క్రీన్ ప్లే వర్క్ బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. లాస్ట్ 40 minutes బాగుంటుంది. కాకపోతే రొటీన్ స్క్రీన్ ప్లే మనకి ఏం జరుగుతుంది అని ముందే ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లే ఉన్నాయి కాబట్టి అది ఎంగేజింగ్ అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే వైజ్ బాగుంది. వాళ్ళ ప్లాన్ శ్రీముఖి గారు, ఆనంద్ గారు, శ్రీలక్ష్మి గారు. సో మళ్ళీ ఆవిడ సినిమా రైటింగ్స్ ఆవిడే చెప్పుకుని ఒక సీన్ అదొకటి చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. సమంత గారికి వాళ్ళ ఫ్రెండ్కి మధ్యన వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బాగుంది సినిమా, చూడొచ్చు. అంటే థియేటర్లో ఉంటుంది కదా సినిమాలు అన్నాక ఇంక ల్యాగ్ మొత్తం యాసిటీస్ తీసేస్తే ఏముంటుంది, ఆ ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ ఎంగేజింగ్గా ఉన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది. సో ఆ ల్యాగ్ని కొంచెం భరించుకుంటే లాస్ట్ 40 minutes ఎంగేజింగ్గానే ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో ఖచ్చితంగా శామ్ వన్ ఉమెన్ పెర్ఫార్మెన్స్ అయితే ఎంగేజ్ చేస్తుంది. అండ్ నందిని రెడ్డి గారి స్క్రీన్ ప్లే అదంతా బాగుంది. బట్ రొటీన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్టే ఉంటాయి. సో కొత్తదనం అయితే ఏం లేదు. బట్ శామ్ పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంది. తత్సదియ సాంగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లైమాక్స్లో వచ్చే మ్యూజిక్ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం బాగుంది. సో ఓవరాల్ సినిమా వాస్ గుడ్. రీసెంట్ వాచ్ ఇన్ థియేటర్స్. మస్ట్ ఫ్యామిలీ వాచ్. చాలా బాగుంది మేడం. ఫ్యామిలీ తోటి అందరూ రావాల్సిన మూవీ. సమంత వారి ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి మూవీ, సూపర్ మూవీ. బాగుంది మేడం. వన్ మ్యాన్ షో కంటే ఇది చాలా బాగుంది. సూపర్ మూవీ, సూపర్ కామెడీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో మన ఫ్యామిలీలో ఎలా జరుగుతుందో సేమ్ కామెడీ అంతే. మన ఫ్యామిలీలో మనం చెప్పాల్సింది అన్ని బాగున్నాయి. బాగుంది అసలు. ఈ పక్కనున్న థియేటర్కి వెళ్ళి చెప్తున్నా, నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, పర్లేదు కొన్ని ఓటీటీలో వచ్చినా కూడా చూడొచ్చు, ఎంత క్రేజీగా అంత క్రేజీ ఉండకపోవచ్చు అనుకుంటారు. బట్ నా క్లారిటీతో చెప్తున్నా, ఒక్కొక్క సీన్స్ మామూలుగా లేదు. మళ్ళీ ఎవరైనా పొడతాడా ఏంటి ఇలాంటి సినిమాలు చూడడానికి. సో థియేటర్గా చూడండి గైస్. సో సినిమా అదిరిపోయింది. నేను ఇట్లా చెప్తే మీకు కొన్ని స్టోరీస్ కూడా చెప్పేస్తానేమో, నాకు భయం వేస్తుంది. సో థియేటర్గా చూడండి. మీరే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఏది పడితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాను గైస్, మీ ఇష్టం. ట్రోల్ చేసి బాగా నచ్చిందని సీన్ అంటే లాస్ట్లో ఆవిడ గన్ను తిప్పే సీన్ ఉంటుందండి, అది క్రేజీ. అండ్ వాళ్ళందరూ ఫ్యామిలీ ఒకేసారి కలుసుకొని అటాక్ చేద్దాం అనుకుంటారు. అండ్ నాకు దీంట్లో మెయిన్ నచ్చిందంటే శ్రీముఖి గారు సంథింగ్ ఇట్లా మిర్చి బాన్స్ అని అట్లా వచ్చినప్పుడు ఒక ఫన్నీ అనిపించింది. సో థియేటర్కి వచ్చి చూడండి గైస్. అలా అని కాదు, మెయిన్ మా నాన్నమ్మ అంటే వాళ్ళకి అది పిచ్చ, ఇంకా వెళ్ళి థియేటర్కి పోండి, ఇంకా నేను మళ్ళీ చూస్తా అంటారు. సో గో టు థియేటర్స్ గైస్. నేను ఇంకేం మాట్లాడుకోవడం కూడా లేదు.